ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ భవిష్య మహాపురాణం గురించి తెలుసుకుంటున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భవిష్య మహాపురాణము బ్రాహ్మ పర్వము సాంబుని చరిత్ర తరువాయి భాగము. సుమంతుడు ఇట్లనియే. అట్లు నారదుండు సాంబున కెరిగించుచు వెండియు నిట్లు సూర్య చరిత్రను తెలుపదొడంగెను. సూర్యుని భార్య రాజ్ఞియను నామయే ద్యులోకము. నిక్షుభ అను రెండవ భార్య పృథివీలోకమే. పుష్యశుక్ల సప్తమి అందు సూర్యుడు ద్యులోకముతో కూడుకొనును. మాఘకృష్ణ సప్తమి నాడు భూలోకముతో అతడు సమావేశమందును. అప్పటికి భూమి ఋతుస్నాతయై అప్పుడు గర్భధారణము చేయును. ద్యులోకము గర్భవతి అయి వర్షమాసములందు వర్షించును. భూమి త్రిలోకైశ్వర్యమును అనువుగా సస్యములను పండును. సస్యోపయోగమును ఆనందించి ఆహితాగ్నులు ఆహుతులను వేల్తురు. స్వాహాకార స్వధాకారములచే దేవతలను పితృదేవతలను అర్చింతురు. అన్నము ఓషధులు సుధ అమృతము అను వానిచే దేవ మనుష్య పితృ సంఘమును అనున్నది కావున భూమికి నిక్షుభ అను పేరు కలిగినది. ఇటు మీద రాజ్ఞియను ద్వితీయ భార్య బ్రహ్మ మరీచి కశ్యపాది పరంపరగా దేవతా సంతతిని కన్నది. వారి సంతానము దేవతావర్గముగా వరుసగా పేరు పేర వర్ణితమైనది. అట నుండి యముడు యమున అశ్విని దేవతలు శని మొదలగు సూర్య సంతతి యొక్క ఉత్పత్తి వర్ణితము. సంజ్ఞ అను సూర్య భార్య రేవతుడను కుమారునిగాంచెను. అతడు తండ్రి యొక్క 8వ గుర్రమునెక్కి పుట్టగానే పారిపోయెను. అతడా గుర్రమును ఎప్పటికీ విడిచిపెట్టకుండెను. అంతటా అర్కుండు దండనాయక పింగళులను ఆ గుర్రము కొనిరండని పంపెను. వారు రేవతుడెప్పుడైనా గుర్రము వదులునా కొనువత్తుమని ఛిద్రమన్వేషించుచు అతని వెంబడించిరి. కానీ ఇప్పటికినీ వారికట్టి అవకాశము దొరకనే లేదు. రేవృస్తుచ గౌతౌ అని ఈ ధాతువునకు ఎగురుచూ పోవువాడని అర్థము వచ్చినది కాన రేవతుడు అని రేవంతుడని ఇతనికి పేరు సార్థకము. మనువు యముడు యమి సావర్ణి శని తపతి అశ్విని దేవతలు రేవతుడు అనువారు సూర్యుని సంతానము. ఈ సంజ్ఞాదేవియే మొదటి భార్య. ఆమెయే రాజ్ఞి. పృథివీ నిక్షుభ అను పేర సూర్యుని ద్వితీయ భార్యయే ఛాయ. రాజున్ దీప్తౌ ఎనుటిచే రాజనగా సూర్యుడు సర్వోత్కృష్టుడై వెలుగువాడన్నమాట. రాజు భార్య కాన రాజ్ఞి అయినది. క్షుభ సంచలని అనుటిచే నిశ్చలన అగునది నిక్షుభ. స్వర్గవాసులే భూమి వలన ఆకలి దప్పులు లేనివారై నిశ్చలులుగా చేయబడుచున్నారో ఆ భూమికి నిక్షుభ అను పేరు చెల్లుచున్నది. వారందరూ నీ ఛాయను అంటే నీడను ఆశ్రయించుచున్నారు కాన ఈమెకు ఛాయానామము సార్థకమయ్యున్నది. ఎల్లప్పుడూ పీడితులైన జవమును ధర్మముచే రంజింపచేయువాడు కాన ధర్మరాజు అను నామము యమునియందు అన్వర్థమైనది. పరిశుద్ధ కర్మముచే పరమ తేజస్వియు అయి వర్గాధిపత్యమునంది లోకపాలకుండై ఇప్పుడు లోకమునందు మనుచుండుటచే మనువు అను పేరు కలిగినది. అతని వంశమందే శంఖ చక్ర గదాధరుండవతరించినాడు. యముని చెల్లెలు కాన యమి అను పేర యమున యొప్పినది. సావర్ణి ప్రజాపతి. అతడు కాబోవు మనువు. 8వ మనువన్నమాట. అతడిప్పుడు నమేరు పృష్ఠమున తపము చేయుచున్నాడు.
అతని భ్రాత శని అను పేర గ్రహభావమంది ఉన్నాడు. తపతి అను కన్య వింధ్యమూలమందు వెడలునదై సంవరుణను రాజునకు భార్య అయినది. తాపి అనియు ఈమెను పిలుతురు. పశ్చిమ సముద్ర గామినియయున్నది. వైవస్వతియగు నీ నది శివకాంతతో సంగమమంది సర్వపాప భయ నివారిణియయున్నది. అశ్విని దేవతలు స్వర్గ వైద్యులై ఉన్నారు. వారిని ఆధారము చేసుకొని లోకమందలి వైద్యులు జీవింతురు. రేవతుండను సూర్య సమప్రభుండగు సూర్యకుమారుడు గుర్రములకు అధిపతిగా చేయబడినాడు. అతనిని పూజించువారు ప్రయాణము క్షేమముగా చేయగలరు. త్వష్ట మార్తాండుని ఆజ్ఞచే భోజననుగాంచెను. సూర్యదేవుని యొక్కయు అతని సంతానము యొక్కయు చరిత్ర ఇది విన్నవారు సర్వ పాపముక్తులై సర్వ సంపద్యుక్తులై ముక్తులయ్యెదరు. 80వ అధ్యాయము నుంచి 89 వరకు ఆదిత్య కల్పము అను పేర నంద భద్ర జయ జయంత విజయ విధివర్ణన అను పేర సప్తమీ వ్రత విధానము వర్ణితము. ఆ పైన ఆదిత్యవార కల్పము అను పేర 93వ అధ్యాయము వర్ణితము. 94 ధనపాలుండను వైశ్యుడు బ్రాహ్మణుల వలన ఇతిహాస పురాణములను విని ధన్యుడయ్యను. సూర్యాలయమున శ్రవణ రూపమైన పుణ్య విశేషము వలన అనంత ఫలము కలుగుననియు కర్ణ శ్రాద్ధమని దీనికి పేరనియు భోజ్య శ్రాద్ధము కంటే ఇది ఎక్కువనియు నిరూపితమైనది. ఇతిహాస పురాణ వాచకుని సర్వపూజ్యుడని ఈ కథ నిరూపించుచున్నది. నక్షత్ర పూజా విధితో మొత్తము 96 నుంచి జయ జయంతి అపరాజిత మహాజయ నంద భద్ర నక్షత్ర సూర్యాలయార్చన కామ్యోపవాస కామద పాపనాశిని భాను పార్ద్వయత్ర సర్వార్థావాప్తి మార్తాండ సప్తమి అనంత సప్తమి అభ్యంగ సప్తమి తృతీయ పద ప్రతాదులు 114 అధ్యాయముల వరకు వర్ణితములు. 115 కౌసల్య గౌతమి సంవాదమున సూర్య ప్రీతికరమునగు ఫల పుష్ప భక్ష లేపనాదులు వర్ణితములు. 116వ అధ్యాయములో సత్రాజిత్తు సూర్యోపాసన చేసి అనుగ్రహము వడయుట వర్ణితము. సత్రాజిత్తు భార్య విమలపతి తన భర్తకు కలిగిన అనంతకోటి గుణితమగు ఐశ్వర్యమునకు నిమిత్తమేమని అడిగిన అతడు పరావసునను మునిని సేవించిన అతడు మున్ను శూద్రుడై పతివ్రతయగు నీ భార్యతో సూర్యుని ఆరాధించి ఇప్పుడు రాజువైతివని చెప్పెను. అనంత దేవాలయార్చకులు దేవలకులు అనబడుదురనియు అందు భోజకులను జాతివారు వర్ణముచే బ్రాహ్మణులనియు అనుష్ఠాన శూన్యులైనచో వారు నరకమందుదురనియు 117వ అధ్యాయము తెలుపుచున్నది. నా నిమిత్తముగా దానము చేసిన సొత్తునకే భోజకులర్హులని సూర్యుడు ఇందు తెలిపినాడు. 118వ అధ్యాయము సూర్యదీప పదాన ప్రశంస నుంచి సూర్యుని తీవ్రత కోర్వలేక సంజ్ఞాదేవి తన తండ్రియగు విశ్వకర్మకు చెప్పుకొనగా అతడు సూర్యుని యంత్రమునకెక్కించి తరణి పట్టెను. ఆ కథ ఇందు వర్ణితము. ఇంతటితో శ్రీ భవిష్య మహాపురాణములో మరి ఒక భాగము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.